నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం దోనియాల గ్రామంలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పర్యటించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. తుఫాను ప్రభావంతో రైతుల చేతికొచ్చిన పంట నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం అంచనా వేసి బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. అంతా పోయింది, పెట్టుబడి పోయింది. తిరిగి పంటని అంటే ఈ పొలాన్ని మళ్ళీ పంట పండించుకునే విధంగా చేసుకోవాలంటే మొత్తం దీంట్లో మొత్తం రాళ్ళు తేలిపోయినాయి, ఉసుకబడింది, రాళ్ళు వచ్చినాయి. మొత్తం దీన్ని ఏమంటారు, మొత్తం అది చౌడు మొత్తం చౌడు అంతా కూడా పొలం నిండా నిండిపోయింది. ఆ రైతు దీన్ని చేసుకోవడానికి మళ్ళీ ఎంత ఖర్చు పెట్టుకోవాలనో ఈరోజు రైతుకు తెలియదు. లక్షల రూపాయలు మరి దాన్ని అంటే ఈ పొలాన్ని మళ్ళీ పంట పండించేటటువంటి పరిస్థితి తెచ్చుకోవాలంటే మళ్ళీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి. ఎకరాకు 5 ఎకరాలు అంటే కనీసం ఎకరాకు ఎంత పడుతుంది నువ్వు సాగు చేసుకోవాలంటే? ఇప్పుడు ఇప్పుడు పంట పోయింది, ఆ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం కోసుకపోయినాయి. ఈ రోడ్డు కోసుకపోయి మొత్తం ఈయన పొలంలోకి వచ్చేసింది. మొత్తం రోడ్డు మొత్తం పొలంలోకి వచ్చేసి. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం వెంబడి అధికారులు ఇక్కడ పంపించాలి, రెవెన్యూ అధికారులను పంపించాలి, అగ్రికల్చర్ అధికారులను పంపించాలి. జరిగినటువంటి పంట నష్టాన్ని వెంబడే అంచనాలు వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంబడే రైతులను ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు రైతులంతా కూడా ఈరోజు పంట పండించి చేతికి వచ్చి రేపో మాల్పో కోసుకొని మరి అది ఆ పండిన పంటకు గిట్టుబాటు ధర వస్తే తీసుకొని పాపం ఇంటికి తీసుకుపోయేటటువంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంబడే ప్రతి రైతును కూడా ఆదుకోవాలి. ప్రతి రైతు కూడా పంట నష్ట పరిహారాన్ని అందించాలి. అదేవిధంగా పంట నష్ట పరిహారమే కాకుండా ఇటువంటి పొలాలు అనేకం, ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఈ పొలం ఇట్లాంటి కోతలు అంటే పొలాలు కోసుకొని పోయి ఉష్క మెటలు వేసిన పొలాలు ఉంటాయి. ఇట్లా రోడ్లు కట్ అయిపోయి నీళ్ళ వేదొచ్చి మొత్తం పొలాల లోపల రాళ్ళు మొత్తం చౌడు మేట వేసిపోయింది. సో ఇటువంటివన్నిటిపైన కూడా అంచనా వేసి రైతుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. మేము ఎకరాకి ఇంత ఇచ్చినాం, ఎకరాకి అంత ఇస్తాం, కేవలం కాగితాల మీద రాతలు కాకుండా వాటిని ఎంబడే రైతులకు అందజేసి అమలు చేసి రైతులకు అండగా నిలబడాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను కోరుతాను. గతంలో కూడా చెప్పింది, ఇప్పటిదానికి ఇవ్వలేదు. గత పంట నష్ట పరిహారం అప్పుడు ఇదే మాట చెప్పాను, కానీ ఇవ్వలేదు. 500 రూపాయల బోనస్ అన్నారు పంటలకు. ఏడని ఇచ్చిండ్రా చెప్పండి? ఇప్పుడు రైతులు వరి పండించుకుంటే 500 రూపాయల బోనస్ అన్నారు. రైతులకు ఎక్కడ ఇచ్చిన బోనస్ చెప్పండి? ఇది కేవలం రాతలు. అందుకే చెప్తున్నా, రాతల కాగితాల మీద రాతలు కాదు, అవి నీటి మీద రాతలు అవుతాయి. అమలు చేసినప్పుడే, రైతుకు చేరినప్పుడే, మీరు ఇచ్చినటువంటి మాటకు మీరు అమలు చేసినప్పుడే, మీరు అమలు చేసి చూపించినప్పుడే మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్నట్టు. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, వెంబడి అమలు చేసి తీరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.